మూడు అవధూతలు, సిద్ధపురుషులు, జీవన్ముక్తులు. ఈ ముగ్గురికి ఉన్నటువంటి వేరియేషన్స్. ఓకే కదా క్వశ్చన్స్? ఇంకా మనం వేరే మాట్లాడుకునే లేవు. ముగ్గురు యొక్క లక్ష్యం ఒకటే. అవధూతల యొక్క లక్ష్యం కానీ, సిద్ధపురుషుల యొక్క లక్ష్యం కానీ, జీవన్ముక్తుల యొక్క లక్ష్యం కానీ, ముగ్గురు యొక్క లక్ష్యం అయితే ఒకటి. కానీ వాళ్ళు నడిచేటువంటి విధానం, వాళ్ళు ఎంచుకున్న మార్గం అనేటువంటిది డిఫరెంట్. వాళ్ళు అంటే రకరకాల మనకు చెప్తారు కదా, గమ్యం ఒకటే అయినప్పటికీ కూడా వెళ్ళేటువంటి దారులు వేరుగా ఉంటాయి అని. మనకు ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ రావడానికి ఒక విజయవాడ నుంచి ఏం లేదు, రకరకాల దారుల్లో నుంచి మనం వైజాగ్ చేరుకోవచ్చు. అట్లనే పరమాత్మను చేరుకోవడం, మోక్షం అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మహాత్ములు ఎన్నుకున్నటువంటి మార్గాలు అన్నమాట ఇవన్నీ. కొంతమంది భక్తి మార్గం ఎన్నుకుంటారు, కొంతమంది కర్మ మార్గం ఎన్నుకుంటారు, కొంతమంది జ్ఞాన మార్గం ఎన్నుకుంటారు, కొంతమంది ధ్యాన మార్గం ఎన్నుకుంటారు. రకరకాల మార్గాలను ఎన్నుకొని రకరకాల మార్గాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకటి ఇలా ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం మూడు రకాల వ్యక్తులను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఫస్ట్ జీవన్ముక్తులు. జీవన్ముక్తులు అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఇది ఒక క్వశ్చన్. తర్వాత అవధూతలు అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎలా జీవిస్తారు. తర్వాత సిద్ధపురుషులు అంటే ఎవరు, వారు ఎక్కడ ఉంటారు, ఎలా జీవిస్తారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అనేటువంటిది అనుకోవడం. జీవన్ముక్తులు అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి వాళ్ళు. జనరల్గా మోక్షమనంలోనే జనరల్గా అందరూ ఆలోచన ఎట్లుంటుంది, మరణించాక వచ్చిద్దామనుకుంటాం. మోక్షం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది అనుకుంటాం, ఇప్పుడు రాదు. మోక్షం అనేటువంటిది ఇప్పుడు రాదు, ఎప్పుడు ఆ డెత్ లాస్ట్ టైంలో వచ్చిందని అనుకుంటారు. మరి మరణించాక ఏం సాధిస్తారు? మరణించాక ఏముందని సాధన చేస్తాడు? స్థూల 25 శరీర భాగాలతో కూడి ఉన్నటువంటి స్థూల శరీరం ఉన్నప్పుడు అన్నీ 100% ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటేనే ఈయన సాధించింది ఏమి లేదు ప్రగతి. అందులో సూక్ష్మ శరీరాన్ని ధరించినప్పుడు 17 ఇంద్రియాలే ఉంటాయి. మరి ఆ 17 ఇంద్రియాలతో వెలితిగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరంతో సాధన చేయడం ఎంతవరకు ఎంతమందికి సాధ్యమవుతుంది? అందుకని ఇది సామాన్యుల వల్ల అయ్యేటువంటిది కాదు. సామాన్యులు ఎవరైనా కానీ శరీరం ఉన్నప్పుడే మోక్షాన్ని పొందాలి. శరీరాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని పొందడం అనేటువంటిది అది మనకు చెప్పలేదన్నమాట మన సాంప్రదాయం. జీవించి ఉండగానే ముక్తిని పొందాలి. ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే ఏంటో తెలిస్తే ఆ ముక్తిని పొందడం కోసం ప్రయత్నం చేస్తాను అనొచ్చు. జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తి పొందాలి. జీవించి ఉండగానే ముక్తి పొందాలంటే ముక్తి అంటే బంధము నుండి విడుదల. కొన్ని మనం తాళ్ళు పెట్టి కట్టేసుకున్నాం, మనమే కొన్ని తాళ్ళు పెట్టి కట్టేసుకున్నాం. ఆ బంధాలన్నింటినీ తెంచుకున్నటువంటి వాడు ముక్తుడు అన్నారు. ముక్తుడు అంటే ఇంకెవరు? మోక్షం అంటే అదేగా అర్థం. అక్కయ్య గారు, మోక్షం అంటే బంధము నుండి విడుదల. మనకున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కట్ చేసుకుంటారు. కత్తెర పట్టుకోవాలి. మనం ఏం తీసుకోవాలి? కత్తెర తీసుకోవాలి. ఎలాంటి కత్తెర తీసుకోవాలి? జ్ఞానం అనే కత్తెర తీసుకోవాలా? ఎమ్మటే అలా అందించే వాళ్ళు ఉండాలన్నమాట మనకి. జ్ఞానం అనే కత్తెర. జ్ఞానం అంటే నాన్ అటాచ్మెంట్. భగవద్గీతలో అదే చెప్తారు పరమాత్మ. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ. ఎలాంటి వెపన్ కావాలా? అసంగము అనేటువంటి శస్త్రముతో ఈ బంధాలన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి అన్నారు. మనం ఎప్పుడు చదువుకుంటాం పాట, బుర్హాన్ గారు రాశారు. కొయ్యరా బంధము కొయ్యరా, కొయ్యరా బంధము కొయ్యరా, మాయ దేహము లేనిదనుచు, మాయ దేహము లేనిదనుచు, కొయ్యరా బంధము కొయ్యరా, కొయ్యరా బంధము నీవు, కొయ్యరా బంధము నీవు, కోర్క వీడ బాసుగురుని అయ్యవారి కరుణ నుంది, అంబరాతీతుని గూడి కొయ్యరా బంధము కొయ్యరా, మాయ దేహము లేనిదనుచు, కొయ్యరా బంధము కొయ్యరా. బంధాన్ని కొయ్యాలి అంటున్నారు.
ఏ బంధము, ఎలాంటి బంధాన్ని కొయ్యాలంటే ప్రపంచంలో మనకి ఇప్పుడున్నటువంటి బంధాలన్నిటికి మూల కారణం దేహం, శరీరం. ఈ శరీరంతో మనకున్నటువంటి బంధాలన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టామనుకోండి, ఈ బంధాలు ఉండవు ఇంకా. ఈ శరీరంతో నేను ఒక 10,000 అప్పు చేశాను అనుకోండి, ఈ శరీరంతో నేను ఒక 10,000 అప్పు చేశాను అనుకోండి, ఆ అప్పు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు ఉంటుందా? ఉండదు కదా. ఈ శరీరాన్ని విడిచిపెడితే ఈ శరీరంతో ఉన్నటువంటి అటాచ్మెంట్స్, బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరానికి ఒక తల్లి ఉంది, ఒక తండ్రి ఉన్నాడు, ఒక భార్య ఉంది, ఒక భర్త ఉంది, ఒక కొడుకు ఉన్నాడు, ఒక కోడలు ఉంది, ఒక బిడ్డ ఉంది, ఒక అల్లుడు ఉన్నాడు, మనవడు, మనవరాలు, ఇల్లు, వాకిలి, డబ్బు, కార్లు, బంగ్లాలు, ప్లాట్లు, ఇవన్నీ కూడా ఒక శరీరం పేరు మీద, ఒక శరీరం యొక్క ఐడెంటిటీ మీద మన భారతదేశంలో ఏర్పడి ఉన్నాయి. ఈ శరీరం అనేటువంటి బంధాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇందులో నుంచి వెళ్ళినటువంటి జీవుడికి మళ్ళీ ఈ శరీరానికి సంబంధించినటువంటి రిలేషన్స్ ఉంటాయా? మళ్ళీ నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి అని మళ్ళీ రిటర్న్ వస్తాడా? రాడు. ఇంకో శరీరాన్ని ధరించి అక్కడ ఇంకో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకో శరీరాన్ని ధరించి అక్కడ ఇంకో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకా వీటితో ఆయనకేం పని? ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇవన్నీ బంధాలన్నీ కూడా నశించిపోయేటువంటివి అనే జ్ఞానం ఆయన శరీరాన్ని విడిచిపెట్టకముందే, ఆ మహాత్ముడు శరీరాన్ని విడిచిపెట్టకముందే గుర్తించి, ఈ శరీరమే అశాశ్వతమైనటువంటిదని గుర్తించి శరీరమనందున్నటువంటి భ్రాంతిని విడిచిపెట్టి, శరీరమనందు నేను, దేహము అనేటువంటి ఇది నేను, నాది అనేటువంటి అహంకార మమకారాలను విడిచిపెట్టినప్పుడు ఈ దేహానికి సంబంధించినటువంటి బంధాలన్నీ నశించి అప్పుడే ముక్తుడవుతాడు. అంటే దేహ భ్రాంతిని విడిచిపెట్టి దేహము అసత్యమని, దేహి సత్యము అనేటువంటి జ్ఞానం దృఢమై ఆ భావనతో స్థిరమై ఉండి దేహ బంధాలన్నింటినీ విడిచిపెట్టగలగాలి. వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు శరీరమునందున్నటువంటి భ్రాంతులు ఏమీ లేకుండా టేక్టీసీగా వెళ్ళిపోయాడు అనుకోండి, అతనే జీవన్ముక్తుడంటే జీవించి ఉండగానే ముక్తి పొందినట్లు. చిన్న ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకునే మళ్ళీ ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు పక్కింట్లో అనమాట. వాడు విజయవాడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, పక్కింట్లో దిగారనమాట. వాడు విజయవాడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళు ఆడుకునేవాళ్ళు, కలిసి బాగా ఆడుకునేవాళ్ళు. ముందు రోజు సాయంత్రం పూట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట, విజయవాడ నుంచి వచ్చారు. సాయంత్రం పూట కలుసుకున్నారు, రేపు మరి ఆడుకుందాం అనుకున్నారు. ఆడుకుందామంటే మరి స్కూల్ ఎగ్గొడితేనే ఆడుకునేది, స్కూల్ ఎగ్గొడితే ఆడుకోవచ్చు. మరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నేను రేపు స్కూల్కి వెళ్ళను. స్కూల్కి వెళ్ళకపోతే ఎట్లా, మీకు ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందని వాళ్ళ నాన్నకి, నాన్న నేను స్కూల్కి వెళ్ళను, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకుంటారు, రేపు కుదరదు, స్కూల్కి వెళ్ళాల్సింది. తాతయ్యకి చెప్పింది, నాయనమ్మకి చెప్పా, అమ్మమ్మకి చెప్పా, ఎవరికి చెప్పినా ఎవరు ఒప్పుకోవాలి. ఆ రోజు ఇంపార్టెంట్ అనమాట స్కూల్కి. వీడికి ఏంటంటే వాడు ఒక్కరోజే ఉంటాడు ఆడుకునేవాడు, పక్కింటి వాడు ఆడుకునేవాడు ఒక్కరోజే ఉంటాడు. ఆ ఒక్కరోజు ఆడుకోవాలని వీడి కోరిక. వెళ్ళటం ఇష్టం లేదు, స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు. స్కూల్ వ్యాన్ వస్తుంది, క్యారేజీ కట్టారు. వీడు ఆ రోజు స్నానం కూడా సరిగ్గా చేయలేదు, డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోలేదు. రోజు స్కూల్కి వెళ్ళాలంటే మంచి డ్రెస్ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, బెల్ట్ పెట్టుకొని, బ్యాడ్జ్ పెట్టుకొని, టై వేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. వీడు డ్రెస్ వేసుకోలేదు సరిగా, బెల్ట్ పెట్టుకోలేదు, టై వేసుకోలేదు, అండ్ ఇవన్నీ వేసుకుంటే స్కూల్కి పంపిస్తారు. వాళ్ళ అమ్మ వచ్చింది, రానది, నేను నాన్నడు, వాళ్ళ నాన్న రాను, గట్టిగా ఈడ్చుకొని వస్తూ ఉన్నారు. స్కూల్కి రమ్మని గట్టిగా ఈడ్చుకొని వస్తూ ఉన్నారు. మధ్యలో వచ్చిన తర్వాత ఒక పిల్లర్ కనపడింది అక్కడ, స్తంభం. దాన్ని గట్టిగా పట్టుకున్నాను వాడు. నేను పోను అని చెప్పి గట్టిగా పట్టుకుండు. ఊరుకుంటారా వాళ్ళమ్మ నాన్న? ఒక్కటి అంటించారు. ఏడుస్తున్నాడు, కళ్ళెమ్మట నీళ్ళు వస్తున్నాయి, చొక్కా అంత చించుకున్నాడు. నేను స్కూల్కి వెళ్ళను ఏడుస్తున్నాడు, గించుకుంటాడు అనమాట. నేను వెళ్ళను అని చెప్పి. మరి వీళ్ళు ఊరుకుంటారా? గట్టిగా లాగి తీసుకొచ్చి వ్యాన్లో పడేశారు.
నేను అన్నం తిన్నాను క్యారేజీ బస్సులో నుంచి కిందకి ఇసిరేసిండు. నేను అన్నం తిన్నాను క్యారేజీ ఇసిరేసిండు, పెన్ ఇసిరేసిండు, జామెట్రీ బాక్స్ ఇసిరేసిండు పిల్లగాడు. నేను పోనంటే పోను అన్నాడు. అయినా కానీ ఇవన్నీ వాళ్ళ అమ్మ నాన్న సర్దుకొని మళ్ళీ వెనక బండి వేసుకొని పోయారు స్కూల్లో ఇచ్చిరాడానికి. అంటే ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్ళటానికి ఇష్టం లేనప్పుడు వాడు ఎంత ఇబ్బంది పడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఇది ఒక ఇన్సిడెంట్. నెక్స్ట్ ఇన్సిడెంట్, మళ్ళా ఒక 3 నెలల తర్వాత అదే ఫ్రెండ్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఆ రోజు కూడా సేమ్ ఇంపార్టెంట్ డే అనమాట, స్కూల్లో కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఈరోజు క్యాజువల్గా వాళ్ళ అమ్మని నాన్న అడిగిండు, నేను వెళ్ళనని. కాదు, కంపల్సరీ వెళ్ళాలన్నాను. మరి నెక్స్ట్ డే మరి ఉదయం మళ్ళా ఫస్ట్లో చేసినట్లు అట్లా చేస్తాడా చికాకు, వెళ్ళని చేయడు. వాడికి అర్థమైపోయింది, వాడికి విషయం అర్థమైపోయింది. నేను వెళ్ళనన్నా కానీ వీళ్ళు ఊరుకోరు, నన్ను గట్టిగా కాళ్ళు చేతులు కట్టైనా కానీ దాంట్లో పడేసి లాక్కొని పోతారు. నేను ఏడ్చినా ఉపయోగం లేదు. అందుకనే హ్యాపీగా వాడంతా వాడే డ్రెస్ వేసుకొని, సరే యాక్సెప్ట్ చేయటం లేదు కానీ తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు కాబట్టి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళి బస్సులో కూర్చున్నాడు. ఇంతకుముందు ఫస్ట్లో ఉన్న సిచ్యువేషన్ అదే, ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే. ఫస్ట్లో ఈయన అప్డేట్ అవ్వలేదు, వీడు ఇప్పుడు అప్డేట్ అయ్యాడు. అప్డేట్ అయినప్పుడు ఏమైందంటే ఉండాలని కోరిక బలంగా ఉంది, కానీ కోరిక బలంగా ఉన్నా కానీ వాళ్ళు ఉంచరు అనే విషయం వాడికి అర్థమైంది. ఎందుకంటే వాడి కంట్రోల్లో లేదు సిచ్యువేషను వాడి కంట్రోల్లో లేదు. సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేవాళ్ళు వేరే ఉన్నారు, ఫాదర్ అండ్ మదరు. వీడిని కంట్రోలింగ్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వీడి దగ్గర లేదనమాట. వీడి కంట్రోల్లో లేడు. వీడి కంట్రోల్లో వీడు ఉంటే బాగానే ఉంటాడు. పిల్లవాడు ఉండాలని అనుకున్నాడు అనుకోండి, వీడి కంట్రోల్లో లేదు ఆ సిచ్యువేషను. అదే పెద్దోళ్ళు అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు ఇంట్లో ఉండాలనుకుంటే లీవ్ లెటర్ పెట్టి ఉంటాడు. ఎందుకంటే సెలవు తీసుకునే కంట్రోలింగ్ పవర్ వాడుకుంది. తనకున్నటువంటి ఉద్యోగాన్ని విరమించుకొని ఒకరోజు తన యొక్క ఉద్యోగాన్ని విరమించుకునేటువంటి సెల్ఫిష్గా ఆ స్వేచ్ఛా స్వతంత్రాలు వాడుకున్నాయి అనమాట. కానీ చిన్నతనంలో ఉన్నటువంటి వాడికి ఆ స్వేచ్ఛా స్వతంత్రాలు లేవన్నమాట. వాడు వేరే కంట్రోల్లో ఉన్నాడు, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాడు వెళ్ళాల్సిందే స్కూల్కి. ఇది సెకండ్ సిచ్యువేషన్. అలాగే మనం కూడా పిల్లవాడు ఎట్లయితే స్కూల్కి వెళ్ళనని భీష్మించుకొని లాక్కొని ఉంటాడో, మనం కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళనని మనకి ఉంటుందన్నమాట కోరిక. ఎవడు కూడా మరణం అంటే అంత తేలిగ్గా తీసుకోడు. వామ్మో మరణం అంటారు. మరణాన్ని జయించే వాళ్ళు ఎవరు ఉంటారు? మహాత్ములు మరణాన్ని జయించారు. నాకు మరణం వద్దని చెప్పి ఎంతమంది అనుకోగలుగుతారు? మరణమా, ఓకే, మంచిది, రానివ్వండి, ఏముంది, శరీరాన్ని విడిచిపెట్టడమే కదా అని ఎంతమంది అనుకుంటారు? మరణం అంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరణం అంటే టేక్ ఇట్ ఈజీలా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శంకరాచార్య వారు కానీ, స్వామి వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇలాంటి మా మహాత్ములు మరణాన్ని జయించారు. మరణం అంటే వాళ్ళకు ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదు? మరణం అంటే శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు ఇది నాది, ఇది నేను అనేటువంటి అహంకారము, మమకారంతో కూడి ఉన్నటువంటి బంధాలు ఏవీ లేవు. ఎక్కడా వాళ్ళు కట్టివేయబడలేరు, దేనికి కూడా వాళ్ళు బంధీ అయి లేరు. మనం ఎట్లా ఏర్పాటు చేసుకున్న బంధాలు? మనం ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నటువంటి బంధం తల్లిదండ్రులతో, తర్వాత అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తర్వాత భార్యాభర్తలు, తర్వాత కొడుకులు, కూతుర్లు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు, వీళ్ళతోటి ఏర్పాటు చేసుకున్న రిలేషన్స్. ఈ బంధాలను విడిచిపెట్టి, ఈ ఇంటిని విడిచిపెట్టి, ఈ ధనాన్ని విడిచిపెట్టి, ఈ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఎవరికి ఇష్టం ఉంది? ఎవరున్నారు? ఓకే, మనం విడిచిపెట్టి వెళ్ళే అంత స్థితిలో ఉన్నామా? వామ్మో మరణం అంటే వామ్మో అనే పరిస్థితిలో ఉన్నాం. ఎవ్వరికి చావటం ఇష్టం లేదు, చావటానికి ఎవరు సిద్ధంగా లేరు. మరణాన్ని టేక్ ఇట్ ఈజీగా మనం తీసుకోలేము. పిల్లవాడు మన సిచ్యువేషన్ అదే అనమాట. స్కూల్కి వెళ్ళనన్నాడు,
స్కూల్కి వెళ్ళనన్నాడు. స్కూల్కి వెళ్ళనంటే మరి తల్లిదండ్రులు ఊరుకున్నారా? బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళారు స్కూల్కి. అలాగే మనం కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టనని నేను భీష్మించుకొని గట్టిగా దీన్నే పట్టుకొని ఉన్నామనుకోండి. చాలామంది అంటారు వాడు ప్రాణాలు ఉగ్గపట్టుకొని ఉన్నాడు అంటారు. ప్రాణాలు ఉగ్గపట్టుకొని ఉన్నాడు. చాలామంది మరణించకపోతే ఏమంట, వాడికి దేని మీదనో మనసు ఉంది, దేని మీదనో మనసు గట్టిగా ఉంది, అందుకే వాడికి వెళ్ళట్లేదు అని చుట్టాలందరినీ తీసుకొచ్చి చూపిస్తారనమాట. తను ఎవరెవరైతే ఇష్టపడతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇగో మనవరాలు వచ్చింది చూడు, మనవడు వచ్చింది చూడు అని చెప్తారు. ఆయనకు బాగా ఇష్టమైన తినే ఉంటాయి తీసుకొచ్చి పెడతారు. ఒకవేళ ఏమైనా లడ్డూల కోసం కానీ స్వీట్ల కోసం ఏమైనా బిగేసుకొని కూర్చున్నాడా, ఎన్వి కోసం లేదా డ్రింక్ అలవాటు ఉన్నటువంటి వాటి కోసం ఏమన్నా వీడేమన్నా శరీరాన్ని పట్టుకొని కూర్చున్నాడా, ప్రాణాలు ఏమైనా ఒగ్గబట్టుకున్నాడా అని చెప్పి అవన్నీ తీసుకొచ్చి ఇస్తారు. తర్వాత కొన్ని కోరికలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అమ్మాయికి డబ్బులు ఇస్తానని లేదా కూతురికి ఆస్తి ఇస్తానని ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి అన్నమాట కొంతమందికి. నేను పోయిన తర్వాత ఉన్న కొడుకు సరిగ్గా ఇంటో ఆడపిల్లకు వాడు ఆస్తి పెట్టడో ఆ ప్లాట్ ఇస్తాడో ఇవ్వడం అని చెప్పి బాగా బలంగా ఉంటుంది కోరిక. అలా ఉన్నప్పుడు కూడా అది చెప్పిస్తారనమాట. ఏం కాదు, చెల్లికి ఆ ప్లాట్ నేనే రాసిస్తా అని వీడు ముందే శపథం చేస్తాడు. అట్లయినా పోతున్నాడు, పంపించే ప్రయత్నం వీళ్ళందరూ వాడిని పంపించే ప్రయత్నం. ఎందుకంటే వెళ్ళేప్పుడు ఫ్రీగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలా, ఫ్రీగా వెళ్ళాలి. అలా వెళ్ళరు చాలామంది, పట్టుకొని కూర్చుంటారు. అది ఆ సిచ్యువేషన్. ఫస్ట్ సిచ్యువేషన్, పిల్లవాడు స్కూల్కి వెళ్ళనంటే తల్లిదండ్రులు తీసుకొచ్చి వ్యాన్లో వేసినట్లుగా మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టమని గట్టి కూర్చుంటే దీన్ని తీసుకువెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి యమకింకర్లు అని చెప్తారు కదా, యమభట్లు వస్తారు అని చెప్తారు, లేదా దేవదూతలు వస్తారు, ఈ జీవుడిని తీసుకొని వెళ్తారు, ట్రావెల్ చేస్తారు, తీసుకొని వెళ్తారని చెప్తారు. అర్థమైంది కదా? ఒకటి బలంగా శరీరాన్ని విడిచిపెట్టడం, ఇష్టం లేకుండా శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సిచ్యువేషన్ ఒక రకం. ఇక మహాత్ములు ఉన్నారనుకోండి, జ్ఞానులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈజీ అన్నమాట శరీరాన్ని విడిచిపెట్టడం. వాడు సెకండ్ సిచ్యువేషన్ వీళ్ళకి అర్థమైంది. ఫస్ట్ సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అర్థమైంది, అందుకని సెకండ్ స్టేజ్కి వచ్చారన్నమాట. వీళ్ళు సెకండ్ స్టేజ్లో వీళ్ళకి అర్థమైంది కాబట్టి వీళ్ళందరూ ఆటోమేటిక్గా అన్ని విడిచిపెట్టి వీడే వెళ్ళి ఎక్కి కూర్చుంటాడు. అర్థమైంది? మూడో సిచ్యువేషను మహాత్ములు సహజ సిద్ధంగా జీవించి ఉన్నప్పుడే ఉన్న అటాచ్మెంట్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటారు. తన యొక్క మోక్షానికి, తన యొక్క లక్ష్యానికి అడ్డుగా అవరోధంగా ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా త్రెంచి వేసుకొని, జీవించి ఉన్నప్పుడే అన్నిటినీ త్రెంచి వేసుకొని టేక్ ఇట్ ఈజీగా ఉంటారు. ఇక అలా టేక్ ఇట్ ఈజీగా ఉన్నటువంటి వాడికి ఈ ప్రపంచంలో తన యొక్క ఇన్కమ్ షేర్ ఏదైతే ఉంటుందో ప్లస్ అయినా ఫీల్ అవ్వడు, మైనస్ అయినా ఫీల్ అవ్వడు. అర్థమైంది? ఎందుకంటే ఎట్లా వదిలిపెడదామనుకున్న ఆస్తి 12 కోట్లు ఉంది, ఇంకొక 1 కోటి కలిసి వచ్చింది అన్నారు, పెద్ద సాటిస్ఫై అవ్వడు. 1 కోటి తగ్గింది అన్నారు, ఫీల్ అవ్వడు. ఎందుకంటే ఎట్లా వదిలిపెట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి ఒకటి ప్లస్ అయినా ఫీల్ అవ్వడం, ఒకటి మైనస్ అయినా ఫీల్ అవ్వడం. వదిలిపెట్టేదానికి ఏముంది? యాపిల్ పండు ఒకటి కుళ్ళిపోయింది, పారేద్దామని నువ్వు అనుకున్నావు. పారేద్దామనుకున్నటువంటి యాపిల్ పండును గురించి రీసెర్చ్ చేస్తావా? ఇది ఎంతవరకు పాడైంది, ఏమేం పాడైంది, ఎలా పనికిరాంది అనుకున్నావు, పారేద్దాం అనుకున్న దాని మీద రీసెర్చ్ ఏముంది? ఒక సైంటిస్ట్ అనుకో రీసెర్చ్ చేసి పారేస్తాడు, మనం రీసెర్చ్ చేయకుండానే పారేస్తాం. జ్ఞాని శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు విచారణ చేసి విడిచిపెడతాడు, మామూలు విచారణ చేయకుండా వదిలిపెడతాడు. అంతే తేడా, డిఫరెన్స్ ఏమున్నది? యాపిల్ పండు ఎలా పారేస్తామో దీన్ని కూడా అలాగే మనం పారేస్తాం. ఓకే, అర్థమైంది? అంటే మనం జీవించి ఉండగానే దీని మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. మనకు వినాయక చవితి, వినాయక నిమజ్జనం కాన్సెప్ట్ అదే అనమాట. ఈ జ్ఞానాన్ని మనకు కలిగించడం కోసమే మనకు వినాయక నిమజ్జనం అనేటువంటి క్రియ ఏర్పాటు చేశారు. ఎందుకంటే దీన్ని విడిచిపెట్టడం కానీ దీన్ని పారేయటం అంత తేలిక కాదు. దీన్ని విడిచిపెట్టడం అనేటువంటిది అంత తేలిక కాదు. ఎందుకంటే దీన్ని ఎంత సుకుమారంగా పెంచుకున్నాం, ఎంత అద్భుతంగా పెంచుకున్నాం. దీనికి మామూలు సేవ చేస్తున్నావా, దీనికి మామూలు ప్రియారిటీ ఇచ్చినవా? ప్రొద్దుటే లేచిన కాడి నుంచి
ముందు బ్రష్ చేయటం, మన ఇష్టమైన పేస్ట్ తెచ్చుకోవాలి, స్నానం చేపియాలి, ఇష్టమైనటువంటి సబ్బు తెచ్చుకోవాలి. చుట్టాలింటికి వెళ్ళను, పేస్ట్ మారింది, నాకు పడదండి. అప్పుడు మళ్ళీ బజార్కి వెళ్ళి అప్పటికప్పుడు షాపులు తీయకపోయినా 1 కిలోమీటర్ నడిచైనా కానీ ఇష్టమైన పేస్ట్ తెచ్చుకొని రుద్దాలా. సబ్బు లేదు, సంతూర్ రుద్దుకోడు, లక్స్ దొరికిందాక వీడికి రుద్దుకున్నాక నాకు పడదండి, నలుపు వచ్చేస్తుంది, బాడీ నలుపు వస్తుంది. ఏముంది, ప్యాకింగ్ పేపర్ ఇది. చర్మం అనేటువంటిది ప్యాకింగ్ పేపరు. లోపల ఉన్న అవయవాలన్నీ ప్యాకింగ్ లేకపోతే వీడు దడుచుకుంటాడని మంచి పేపర్తో ప్యాక్ చేశారు. ఈ పేపర్ కూడా నలుపని, ఎరుపని, తెలుపని. నల్ల పేపర్తో కట్టినోడు ఎబ్బా నాకు నల్ల పేపర్తో కట్టినట్టుడు, తెల్ల పేపర్తో కట్టినోడు అది బాగుంది తెల్ల పేపర్తో. ఏ పేపర్ అయితే ప్యాకింగ్కి, ఇది ప్యాకింగ్ పేపర్. లోపల ఉన్నటువంటి మన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, గుండె, కిడ్నీలు, లివర్ అవన్నీ బయటకు కనపడితే మనం మన రూపాన్ని మనమే చూడలేమని చెప్పి మంచి పేపర్తో ప్యాక్ చేసిండు, మనకు కొంచెం మంచి కనిపించడం కోసం. ఈ ప్యాకింగ్ పేపర్ గురించి కూడా వీడు చాలా రీసెర్చ్ చేస్తారు. దీన్ని కలర్ఫుల్ చేయడం కోసం ఎన్నో సబ్బులు, సున్నిపెండ్లు రుద్ది 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 మంట పుట్టిందాక రుద్దుతారు. లోపలికి పంపించే టీలు, టిఫిన్లు, ఫుడ్డు, డైటు ఎంత ప్లాన్డ్గా, ఎంత క్వాలిటీ, ఎంత ప్రాధాన్యత ఇస్తారు. విడిచిపెట్టే శరీరమే అయినా కానీ ఇంత ప్రాధాన్యత. అంటే దీనికి మంచి హెయిర్ స్టైల్, కొంచెం రంగు తేడా వస్తే ఊరుకుంటాడు, ఎమ్మటే కలరేస్తారు. పన్ను ఊడిపోతే ఊరుకుంటాడా, వెంటనే పన్ను పెట్టేస్తారు. పన్ను ఊడిపోతే పన్ను పెడతారు, రంగు పోతే రంగు వేసుకుంటాడు. మంచి అసలే చర్మం, ఈ చర్మం అసలే ప్యాకింగ్ పేపర్. ఈ ప్యాకింగ్ పేపర్ మీద మనం ఒక పేపర్ ట్యాగ్ వేసుకుంటాడు అనమాట, ఇంకో ట్యాగ్ వేసుకొని తిరుగుతాం అనమాట మనం. అర్థం, ఇది మన సిచ్యువేషన్ అనమాట. మనకి జ్ఞానం కలిగించడం కోసం ఏం చేస్తారండి మహాత్ములు, నాయన ఈ దేహంతో ఉన్నటువంటి బంధం శాశ్వతమైనటువంటిది కాదు, ఇది నశించేటువంటిది అని చెప్తారు. అది తెలుసుకున్నటువంటి వాడు జీవించి ఉన్నప్పుడే తన బంధాలన్నింటినీ విడిచిపెడతాడు. ఇది జీవన్ముక్తుల యొక్క లక్షణం. ఒకటి అర్థం. 2 అవధూతలు. అవధూతలు అంటే అవధి దాటినటువంటి వాడిని అవధూత అంటారు. అవధులు దాటినటువంటి వాడికి హద్దులు ఉండవు అన్నమాట, వాడికి రూల్స్ ఉండవు. రూల్స్ను బ్రేక్ చేసినటువంటి వాళ్ళని అవధూతలు అంటారు. మనం ఉన్నామనుకోండి, మనకు రూల్స్ ఉంటాయి. మనం గృహస్థులం అంటే మనకు రూల్స్ ఉంటాయి. మనం ఎందుకంటే మనం ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి నియమ నిబంధనలన్నీ మనం పాటించాలి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఈ లోకంలో ఒక పురుషుడిగా జన్మించా కాబట్టి నేను శారీ కట్టుకొని తిరగకూడదు. నేను వెంట్రుకలు పెంచుకొని జడలు వేసుకొని తిరగకూడదు. తిరిగితే నవ్వుతారు. అర్థమైందా? అంటే కొన్ని నియమ నిబంధనలకు లోబడి మనం జీవించాలి. ఈ ప్రకృతిలో ఉన్నాం, ఈ లోకంలో మనం జీవించేప్పుడు గృహస్థుకి కొన్ని రూల్స్ ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. తల్లని, తండ్రని, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, భర్త, ఈ కొన్ని ధర్మాలు చెప్పారు. ఈ ధర్మాలకు మనం ఖచ్చితంగా కట్టుబడి ధర్మాలను పాటించవలసినటువంటి ధర్మం మనకుంది. అదే అటవీ ప్రాంతంలో జీవించేటువంటి ఋషులకు కానీ, యోగులకు కానీ, జ్ఞానులకు కానీ అవి వర్తించవు. వాళ్ళకి ఆ బంధాలు ఉండవన్నమాట. మనకున్న బంధాలు వాళ్ళకి ఉండవు. బంధాలు ఉండవని కాదు, వాళ్ళు ఉన్న బంధాలను తెంచుకొని వెళ్ళారు. వాళ్ళు ఉన్న బంధాలన్నింటినీ తెంచుకొని ఉన్నారు. ఉన్న రూల్స్ను బ్రేక్ చేశారు వాళ్ళు. మనం ఆ రూల్స్ను బ్రేక్ చేసేటువంటి స్థితిలో మనం లేవు. మన జీవన విధానం వేరు, వాళ్ళ యొక్క జీవన విధానం వేరు. వాళ్ళన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళారు. ఇక వాళ్ళ ఇంటికి రారు. మనం ఊరు వెళ్ళామనుకోండి, మళ్ళీ మనం ఇంటికి వస్తాం. వాళ్ళు మహాత్ములు ఇల్లు విడిచి వెళితే మళ్ళీ ఇంటికి తిరిగి రారు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఇల్లు విడిచిపెట్టి వచ్చేసారు. మళ్ళీ రమ్మని వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళు వచ్చి అడిగితే రాలేదు, తను వెళ్ళలేదన్నమాట. అట్లా అవధులు దాటి జీవించేటువంటి వాళ్ళు, హద్దులను బ్రేక్ చేసి హద్దులను దాటి జీవించేటువంటి వాళ్ళను అవధూతలు అంటారు. ఇంకొక అర్థం ఏంటంటే, అవధి అంటే ప్రకృతి, ప్రపంచం. అవధి అంటే ఆవరణ అన్నమాట. ఒక ఆవరణకు కట్టుబడి, ఒక ఆవరణకు లోబడి జీవించేటువంటి వాళ్ళు ఉంటారు. మనమందరం కూడా ఒక ఆవరణకు లోబడి జీవిస్తున్నాం.
మహాత్ములు ఏంటంటే ఆ ఆవరణను దాటి, ఆ ఆవరణను ఛేదించుకొని, ఆ ఆవరణను భేదించుకొని, ఆ ఆవరణను దాటి జీవిస్తారు. కాబట్టి వాళ్ళకు అవధులు లేనటువంటి వాళ్ళు అవధూతలు అని చెప్తారు. అంటే వాళ్ళకు ప్రకృతి కానీ ప్రపంచము కానీ అవధి కాదనమాట. మనకి ప్రకృతి అంటే ఈ శరీరము కానీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కానీ మనకు ఒక హద్దుగా మనం చెప్పుకుంటాం. కానీ ఆ మహాత్ములు శరీరం అనేటువంటి అవధిని కూడా ఛేదించుకొని, శరీరం అనేటువంటి పరిధిని కూడా ఛేదించుకొని జీవిస్తారు. వాళ్ళకి ప్రపంచాన్ని కూడా దాటి ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క భావన ఎట్టుంటుందంటే ప్రపంచాన్ని కూడా దాటిన స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదనమాట. ఇంకా వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నాం, నేను అని లోపల ఉన్నటువంటి నేను ఒక శరీరం అనే వస్త్రాన్ని కప్పుకొని ఉన్నా. నేను ఎలా ఉన్నాను లోపల, నేను ఒక శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నా. శరీరం అనే వస్త్రాన్ని ధరించి ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ ఈ వస్త్రాన్ని మళ్ళీ ధరించాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఆల్రెడీ ఒక వస్త్రం ధరించే ఉన్నాం, ఆల్రెడీ మనం ఒక చొక్కా తొడుక్కొనే ఉన్నాం. భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు అమ్మ, ఏమని చెప్తారంటే జీర్ణమైనటువంటి వస్త్రమును విడిచిపెట్టి నూతన వస్త్రమును ధరించినట్లుగా నేను కూడా జీర్ణమైనటువంటి శరీరాలను విడిచిపెట్టి నూతన శరీరాలను ధరిస్తాను అని చెప్పినట్లుగా. అంటే ఇంటెన్షన్, ఆ అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ వస్త్రము అని చెప్పిన అర్థం ఏంటంటే శరీరం. ఆయన శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించారు. ఆయన అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మనం అందరం కూడా ఆ చొక్కాలు తడుక్కొని ఉన్నాం, శరీరం అనేటువంటి చొక్కాలు తడుక్కొని ఉన్నాం. అందరూ జెంట్స్ లేదు, లేడీస్ లేదు, అందరికీ తలా ఒక చొక్కా ఉంది, అందరికీ తలా ఒక చొక్కా ఉంది. మరి అందరికీ తలా ఒక చొక్కా ఉన్నప్పుడు మళ్ళీ ఈ చొక్కా ఏంటి గురువు గారు? ఇది అవసరమా అంటే ఇది మనకు అవసరం. ఎందుకంటే మనం గృహస్థులమై ఉన్నాం కాబట్టి, మనం సమాజంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి సమాజానికి ఉన్నటువంటి నియమ నిబంధనలకు లోబడి మనం జీవించాలి. ఈ వస్త్రాన్ని విడిచిపెట్టి తిరుగుతుంటే కుదరదు. నువ్వు అడవిలో తిరిగితే కుదరదు, కానీ ఇక్కడ ఉండకూడదు. సమాజంలో ఉన్నాము అంటే సమాజానికి ఉన్నటువంటి నియమ నిబంధనలకు లోబడి జీవించేట్లయితేనే సమాజంలో ఉంటుంది. అందుకే అవధూతలు అసలు ఊరు బయట ఉంటారు, అడవుల్లో ఉంటారు, కొండల్లో, గుట్టల్లో, పర్వతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్కడ ఉంటారన్నమాట. వాళ్ళకి అసలు లోకం పట్టదు, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉండదు. వాడికి, ఆ మహాత్ములకి డ్రెస్ కోడ్ ఉండదు, మనకుంటుంది, వాళ్ళకి ఉండదు. వాళ్ళు వీటిని బ్రేక్ చేశారు. మనం చూడండి ఎంత నామోషిగా ఫీల్ అవుతామో. టవల్ కట్టుకొని బయటికి రావడానికే ఫీల్ అవుతాం, అవునా కదమ్మా? టవల్ కట్టుకొని బయటికి రావడానికే ఫీల్ అవుతాం. వాళ్ళకి టవల్ లేకుండానే ప్రపంచం మొత్తం తిరిగేస్తారు. అర్థమైందమ్మా? అంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ తెలుసుకున్న జ్ఞానం వేరు, వాళ్ళ స్థితి వేరు, వాళ్ళ స్థిరత్వం వేరు. మన జీవన విధానం వేరు, మన స్థితి వేరు, మన స్థిరత్వం వేరు, మన ధర్మం వేరు. మనం ఇలానే జీవించాలి, వాళ్ళు అలాగనే జీవిస్తారు. ఈ జీవన్ముక్తులు అంటే ఎలా జీవిస్తారు, అవధూతలు అంటే అలా జీవిస్తారు. జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.